హలో హాయ్ సీ యూ ఫ్రెండ్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి అఖండ తాండవం. అదే తాండవం అంటే అఖండ 2 తాండవం, ఏదో ఒక ట్రైలర్ మనకు అర్థమయ్యేటట్టుగా అఖండ 2 చెప్పుకుందాము. ట్రైలర్ చూసారా, వచ్చింది, రిలీజ్ అయింది కదా. నేనేంటంటే యాజ్ అ సినిమా లవర్గా ఏది వచ్చినా ఫస్ట్ చూసేసి ఎంజాయ్ చేసేస్తాను. ఫస్ట్ అంటే ఫీల్ అవుతానన్నమాట. అరే అరే ఈ సీన్ సాంగ్ బీజిఎం టైటిల్, అరే ఆ క్యారెక్టర్ ఉన్నారు, ఈ క్యారెక్టర్ ఉన్నారు, ఆ రోల్ చేస్తున్నారు, అరే ఇది ఎంత బాగుంది సీన్ అలా అని వెంటనే నేను ఒక మైండ్లో బొమ్మలు వేసేసుకుంటున్నాను అనమాట. సో అలా అనిపించింది మూవీ, అంటే ట్రైలర్ చూస్తున్నప్పుడు అనిపించింది. బట్ కంపేర్ చేస్తామనుకో, అంటే కంపేర్ కూడా అనను నేను, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఉంది కదా, దాని కంటిన్యూషన్గానే స్టార్ట్ చేస్తారు ఫిలిం అంటే మూవీ. దేవుడు నమ్మకము, మన తెలుగు వాళ్ళ నమ్మకాల మీద, దేవుళ్ళ మీద సంథింగ్ అలా వెళ్తూ ఉంటుంది. అఫ్కోర్స్ మనకు తెలిసిన స్టోరీయే, బట్ బాలకృష్ణ గారి ఫిలిం కాబట్టి మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో ఉంటాం కాబట్టి. కాకపోతే నాకు ఎందుకు అఖండకి వచ్చినంత రెస్పాన్స్ ఈ తాండవంకి కొంచెం ఒక మైన్యూట్ చేంజ్ అయినా, ఒక చిన్న చేంజ్ అయినా, చిన్నగైనా తక్కువ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ ఫీల్ అది. సో మీరేమనుకుంటున్నారు? మీకు ఎలా అనిపించింది ట్రైలర్? కోర్స్ అందరికీ నచ్చుతుంది, బాలయ్య గారు ఏది చేసినా నచ్చుతుంది. బట్ ఏంటంటే దానికంటే దీనికి హైప్ ఉండాలి కదా. నాకెందుకు అది తక్కువ అవ్వచ్చు ఏమని అనుకుంటున్నా. ఆఫ్టర్ ది మూవీ రిలీజ్ అయ్యాక దానికి వచ్చినంత ఇంపాక్ట్ దీనికి రాదేమో అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు అఖండ టీవీలో వేసినప్పుడు మనం రిపీట్గా చూస్తాం. అఖండ 2 అదే తాండవంకి అవ్వదేమో అని నేను అనుకుంటున్నాను. జస్ట్ అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో, నేను అనుకున్నది కరెక్టో రాంగో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.